గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని కాళేశ్వర ముక్తీశ్వర స్వామి దర్శనానికి కూడా భక్తులు తండోపతండాలుగా తరలి వస్తున్నారు. ఇప్పటి వరకు మనం ఇక్కడ త్రివేణి సంగమం అయినటువంటి ప్రాంతాన్ని సందర్శించి భక్తుల పుణ్యస్నానాలు అలాగే మిగిలిన కార్యక్రమాలు ఏమేం చేస్తున్నారో అక్కడ చూసాం. ప్రస్తుతానికి ఇక్కడ ప్రధాన ద్వారంలో రాజగోపురం దగ్గర ఉన్నాము. తూర్పు ముఖద్వారం వైపు మనం ఉన్నాము. ప్రస్తుతానికి లోపలికి వెళ్ళడానికి కూడా భక్తులు తండోపతండాలుగా తరలి వస్తున్నారు. ఈ రోజు జరిపే ఇటువంటి దర్శనాల వల్ల అనేక కోటి జన్మల పుణ్య కలుగుతుందని అలాగే ఎన్నో జన్మల పాపం నశిస్తుందని అన్నటువంటి ఒక ఆలోచనతోటి కూడా భక్తులు తండోపతండాలుగా వస్తున్నారు. దానికి స్థల పురాణం కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే మనం ఒకసారి లోపలికి వెళ్దాము. ఆ భక్తులు కూడా ఎట్లాంటి ఆధ్యాత్మిక వాతావరణం ఉంటుంది ఒకసారి అక్కడ కూడా కనుక్కునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి ఇక్కడ దీపదానం అనేది కూడా కార్తీక పౌర్ణమి సందర్భంగా కూడా ప్రత్యేకంగా చెప్పుకుంటున్నారు. ఇట్లాంటి సందర్భంలో ఇక్కడ దీపదానం చేయడం వల్ల ఎంతో ఆధ్యాత్మికమైనటువంటి వాతావరణమే కాకుండా ఎంతో భక్తి ప్రపత్తులతో జన్మజన్మల పుణ్యఫలం సంప్రాప్తిస్తుందన్నటువంటి ఒక నమ్మకంతో భక్తులు కూడా దీపదానాలు కూడా చేస్తున్నారు. ముక్తీశ్వర కాళేశ్వర స్వామిని దర్శించుకునేటువంటి విధంగా ఇక్కడ బారులు తీరుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ప్రస్తుతానికి లోపలికి వెళ్దాము. అక్కడ ప్రధాన అర్చకులు ఏం చెప్తారు, వారి యొక్క ఆలోచనలు స్థల పురాణం గురించి మరొక్కసారి అక్కడ ప్రధాన అర్చకుల ద్వారా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అలాగే ఎవరైనా భక్తులు కూడా మాట్లాడతారనేదో అది కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రముఖ శైవ క్షేత్రాల్లో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంటుంది. ముఖ్యంగా కాళేశ్వర ముక్తీశ్వర దేవాలయంలో కూడా భక్తులు తండోపతండాలుగా ఉదయం నుండే బారులు తీరుతున్నారు. చాలామంది నిన్న రాత్రి ఇక్కడే వచ్చి బస చేసుకొని ఉదయమే అభ్యంగన స్నానాలు కూడా చేస్తూ స్వామివారి సన్నిధిలో ఇక్కడ దీపదానాలు కూడా చేస్తున్నారు. ప్రత్యేకించి కార్తీక పౌర్ణమి సందర్భాన్ని పురస్కరించుకొని దీపదానం అనేది కూడా ప్రత్యేకించి చెప్తూ ఉంటారు. ప్రస్తుతానికి మనం కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ప్రధాన ఆలయ ప్రాంగణంలో నుండి లోపలికి వచ్చిన తర్వాత ప్రస్తుతం మనం చూస్తున్నాం మొత్తం పంచవటి ఇక్కడ ఉసిరి చెట్టు అలాగే ఇక్కడ బిల్వ వృక్షము ఇక్కడ ప్రతి ఒక్క మేడి చెట్టు ఇక్కడ అన్ని పంచవటి అంటారు వీటిని. ఈ పంచవటి ప్రాంతంలో కూడా చాలామంది దీపదానాలు చేసుకుంటూ 1,00,000 ఒత్తులు అలాగే 1000 ఒత్తులు అలాగే 1,00,00,000 ఒత్తులు కూడా వెలిగించుకుంటూ ఒక ఆధ్యాత్మిక వాతావరణాన్ని కూడా తరింపజేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే ఇప్పటి వరకు ఉదయం నుండి కూడా భక్తులు మాత్రం విశేష సంఖ్యలో తరలి వస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా దీపదాన కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఉసిరి చెట్టు కింద దీపదానం చేస్తూ అలాగే బ్రాహ్మణుడికి ఇక్కడ దీపదానం చేస్తున్న సందర్భంలో కూడా ఇక్కడ దక్షిణ తాంబూలాలు కూడా ఇచ్చి ఇక్కడ స్వామివారి ఆశీస్సులు కూడా పొందేటువంటి సాంప్రదాయం కూడా కొనసాగుతుంది. ఎప్పటి నుండో చూసినట్టయితే ప్రస్తుతానికి మనం ఇక్కడ దీపదాన కార్యక్రమం యొక్క విశేషం ఏంటి, ప్రస్తుతానికి ఇట్లాంటి వాతావరణాన్ని చూస్తున్న తర్వాత భక్తులు మాత్రం ఎన్నో జన్మలు పొందుతున్నటువంటి పుణ్య ఫలితాన్ని కూడా ఇక్కడ పొందుతున్న విశేష అనుభూతిని కూడా ఇక్కడ భక్తులు పొందుతున్నటువంటి పరిస్థితి. ఒక్కసారి మనం దీనికి సంబంధించి ఆలయ ప్రధాన అర్చకులు కూడా లోపల పూజా కార్యక్రమాలు చేస్తున్నారు. ముఖ్యంగా దీపదానం యొక్క విశేషం ఏంటి, మనం ప్రముఖ ఆధ్యాత్మిక గురువులు ఇక్కడ మనం ఉన్నారు, ఒకసారి వారితో మనం మాట్లాడడం. స్వామి నమస్తే అండి. కార్తీక పౌర్ణమి అంటేనే ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలకు నెలవు. అందులో కార్తీక పౌర్ణమి సందర్భంగా కూడా ఇంత అద్భుతమైనటువంటి వాతావరణం, దీపదానం చేయడం కూడా ప్రత్యేకించి శుభప్రదం అంటారు. దీపదానం యొక్క ప్రాశస్త్యం ఏంటి స్వామి? దీపదానం చేస్తే చాలా ముఖ్యం ఉందన్నమాట. ఎందుకోసం అంటే పూర్వజన్మ పాపాలు కానీ ఏ పరంగా మనకు ముక్తి కలిగిస్తుంది, కోరికలు కూడా నెరవేరుతుంటాయి అన్నమాట. కార్తీక మాసం కృత్తికా నక్షత్రంలో వస్తుంది కాబట్టి చాలా ప్రాముఖ్యత, దీపారాధనకు చాలా ప్రాముఖ్యత ఉన్నదండి. ఇక్కడ వచ్చిన వాళ్ళకు కూడా అందరికి కూడా కోరికలు నెరవేరటం, తర్వాత అందరూ కూడా ఇక్కడ మనశ్శాంతితో ఉండటం అన్నీ కూడా జరుగుతున్నాయి అన్నమాట. అట్లా స్వామి ఇక్కడ విశేషించి కాళేశ్వరం ముక్తీశ్వర స్వామి దేవస్థానంలో కూడా చాలామంది వస్తుంటూ ఉంటారు. ఇక్కడ స్థల పురాణం కూడా అంత గొప్ప ప్రాశస్త్యాన్ని చెప్తుంది. ఇక్కడ చేస్తే ఎట్లాంటి పరిస్థితులు ఉంటాయి? ఇక్కడ కాశీ గాయ క్షేత్రానికి కంటే ఆవగించ మిన్ననే అంటారు కదా, ఎందుకంటారు? అదే ఇది పూర్వకాలం నుండి కూడా ఇది కాళేశ్వరుడు ముక్తీశ్వరుడు అనమాట. కాళుడు అంటే యముడు చేత స్థాపించబడ్డాడు కాబట్టి కాళేశ్వరుడు అని పేరు వచ్చింది. ముక్తిని ప్రసాదించేవాడు ముక్తీశ్వరుడు. కాశీయాన్ మరణాన్ ముక్తి, ముక్తీశ్వరాన్ దర్శనాన్ ముక్తి. కాశీలో మరణించిన వాడు మోక్షం ఇస్తున్నాడు. ఇక్కడ దర్శనం మాత్రం చేతనే సర్వప్రాణికి కూడా ముక్తిని ప్రసాదిస్తున్నాడు. అప్పుడు యమలోకం నుండి యమధర్మరాజు ఈశ్వరుడి కోసం తపస్సు చేసి ఈశ్వరుని ప్రత్యక్షం చేసుకుంటారు. సర్వప్రాణికి కూడా ముక్తిని ప్రసాదిస్తున్నాడు. మరి నా లోకానికి ఎవరు రావట్లేదు, నా పనంతా స్తంభించిపోయింది అని అంటాడు. అప్పుడు చెప్తాడు కదా, ముక్తీశ్వరుడు ప్రత్యక్షం అని చెప్తాడు కదా, నీ పక్కకు నేను ఒక లింగ ప్రతిష్ఠ చేయి, నీ పేరు మీద లింగ ప్రతిష్ఠ చేసి ఉంటే నిన్ను పూజించి నన్ను పూజించిన వారికి మోక్షం ఇస్తానని చెప్తాడు. ఆ వరప్రభావం చేత దక్షిణ కాశీగా పేరుందిన మహాక్షేత్రం అనమాట. ఇక్కడికి వచ్చిన వాళ్ళని కూడా చాలా వరకు కూడా కోరికలు నెరవేరుతున్నాయి. రాజరికంగా కానీ పాములకు వచ్చి మానసికంగా ఉన్న వాళ్ళకు కూడా మానసిక రోగాలు కానీ తర్వాత వ్యాధులు కానీ నయమవుతున్నాయి. తర్వాత ఇంకోటి ఇక్కడ మహాన్యాస రుద్రాభిషేకం
తర్వాత లఘురుద్రాభిషేకం. ఈ కార్తీక మాసంలో లక్ష బిల్వార్చన చాలా విశేషమైందనమాట ఇక్కడ చేయడం ప్రాముఖ్యత. తర్వాత సర్పపూజలు, తర్వాత కుంకుమార్చనలు, తర్వాత సరస్వతి అమ్మవారి పూజలు కూడా ఇక్కడ జరుగుతుంటాయన్నమాట. ఇక్కడ దక్షిణ కాశీకి పేరున్న మహాక్షేత్రం ఇది ఇక్కడ విశేషం. ఓకే, ధన్యవాదాలు స్వామి. ఇక్కడ దక్షిణ కాశీగా పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి ఇక్కడ ముక్తీశ్వర కాళేశ్వర స్వామి యొక్క స్థల పురాణం కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఇక్కడ మరణించినటువంటి వారికి కాశీలో పుణ్యం వస్తుంది, కానీ బతికుండగానే ఇక్కడ ముక్తీశ్వరాన్ని అంటే దర్శించుకున్నంత మాత్రాన ఇక్కడ తమ కోరికలే కాకుండా ఒక ముక్తి ప్రసాదించేటువంటి గొప్ప క్షేత్రం ఏదైనా భూమండలం మీద ఉందంటే అది కేవలం ముక్తీశ్వర కాళేశ్వర స్వామి యొక్క కాళేశ్వరం యొక్క తీర్థక్షేత్రమే అని అనుకోవచ్చు. ఇట్లాంటి ప్రాంతంలో కూడా అందులో కార్తీక పౌర్ణమి కృతికా నక్షత్రంలో వస్తుంది కాబట్టి కార్తీక మాసానికి విశేష ప్రాధాన్యత ఉంటుంది. అందులో కార్తీక పౌర్ణమి సందర్భంగా కూడా భక్తులు కూడా దీపదానాలు చేయడం వల్ల కూడా విశేషమైనటువంటి పుణ్యఫలం వస్తుంది. కోరిన కోరికలు తీర్చి కొంగు బంగారంగా నిలిచేటువంటి ఇక్కడ కాలుడు ఇక్కడ కొలువై ఉన్నాడు. అలాగే శివుడి పక్కన కొలువై ఉన్నాడు. కాలుడు అంటే కాళేశ్వరుడు అంటే యముడు. అలాగే యముడిని దర్శించినంత మాత్రాన ముందుగా దర్శించుకోవాలి, ఆ తర్వాత ముక్తీశ్వరుని దర్శించుకుంటారు, అందుకే శివుడిని దర్శించుకుంటారు. ఇద్దరిని దర్శించుకోవడం వల్ల జన్మ పాపాలు కూడా పోతాయని చెప్పి ఇక్కడ భక్తులే కాకుండా ఆధ్యాత్మికవేత్తలు, ప్రముఖ ప్రఖ్యాతమైనటువంటి గురువులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. కాళేశ్వర ముక్తీశ్వర దేవస్థానం నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.